హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు పనసగింజలో పచ్చి రొయ్యలు కూర ఎలా ఉండాలో చూపిస్తానండి. మీకు చాలా బాగుంటుంది, చూడండి. మీరు మీ ఇంట్లో తయారు చేసుకుని చూద్దరు. కానీ పనసగింజలో పచ్చి రొయ్యల కూరలోకి ఒక కప్పు పనసగింజలు తీసుకున్నానండి. 1 కేజీ అలాగా పచ్చి రొయ్యలు ఉన్నాయండి. 1 కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నాను. అందులో కావాల్సిన 2 ఉల్లిపాయలండి, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 2 డబ్బల కరివేపాకు, 1 స్పూను సాల్ట్, 1 అర స్పూను పసుపు, ఇలాగండి కొన్ని గసగసాలు, 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, చిన్న అల్లం ముక్క, ఎల్లుల్లిపాయలు ఇలా తీసుకోండి. చెక్క 3 లవంగాలు, 2 యాలక్కాయలు. కారం ఎక్కువైపోద్దండి, ఎక్కువ వేయకూడదు రొయ్యల కూరలోకి. ఇది తయారు చేసే విధానం మీకు చూపిస్తాను. ముందుగా మనం మసాలాలు పట్టేసుకుందామండి. జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసుకొని మసాలాలు పెట్టేసుకుందాం. ముందుగా మనం రొయ్యలు ఇలా ఉడకపెట్టేసుకోవాలండి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకుందామండి. ఒకసారి ఇలా తిప్పేసుకుని ఉడకబెట్టుకుంటే నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం కూర అనుకుంటా బాగుంటుందండి ఇలా ఉడకపెట్టుకుంటాం. అయితే ఈ ఉడికేటప్పటికి ఒకసారి 2 విజిల్స్ చేయించుకుందామని పనసగింజలు కూడా ఉడకబెట్టేసుకుందాం. 2 విజిల్స్ చేస్తే సరిపోతుంది. ఇదిగోనండి, కాసేపు ఉడకపెడితే ఇలా నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు ఇలా బిజ్జాల గరిటతో ఇలా తీసేసుకుని ప్లేట్లో వేసేసుకుందాం. ఇదండి ఇలా తీసేసుకున్నాం. నేను ఇది కారం చేసుకున్నానండి. అన్నీ పడిన రొయ్యలు ఇలా వచ్చినాయి. ఇదిగోండి మసాలా ముద్ద పెట్టి పక్కన పెట్టుకున్నాం. ఇదే మిక్సీలో మనం టమాటాలు కొంచెం ఇలా కట్ చేసుకుని పచ్చిమిరపకాయ, ఈ ఉల్లిపాయలు కొంచెం మరుమరుగా పట్టుకుందామండి. మరి మెత్తగా కాదు, 2 కలిపి కొంచెం మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి టమాటా, ఉల్లిపాయ కొంచెం ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం. ఇలా కొంచెం మరుమరుగా. ఇదిగోండి 2 విజిల్స్ చేయించుకున్నాం. పనసగింజలు ఒకటి తీసుకుని చూసామండి మనం. ఇలా ఉడికినాయి, ఇలా పిండిలాగా అయితే ఉడికిపోయినాయండి. ఇలా చాలు, ఇంకా మెత్తగా ఉడుకుతుంది. ఈ గింజలు ప్లేట్లో తీసేసుకుని మనం కట్ చేసుకుందాం. ఇది ఇలాగా తక్కువ కొలిసేసుకోవాలండి. కొంచెం చల్లారనిచ్చి మనం ఇలా తక్కువ కొలుసుకుని ఇలా 2 ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఒలిసేసుకున్నామండి. తొక్కలు ఇలా తీసేసుకున్నాం. అన్నీ ఒలుతం అయిపోయింది. ఇప్పుడు కూర తయారు చేసుకున్నాం. ముందుగా మూకుడు పెట్టేసుకున్నామండి. ఇలాగా పొయ్యి వెలిగించుకున్నాం. కొంచెం నూనె పోసుకుందామండి. ఇలాగా రొయ్యలు కూర కదా, కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, సరిపోతుంది. నూనె వేడైందండి. ఇప్పుడు మనం కరివేపాకు తీసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. అందులోనే పచ్చిమిరపకాయ వేసేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకున్నాం. అందులోనే మనం ఉల్లిపాయ టమాటా పేస్ట్ పట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకున్నాం. ఒక 2 నిమిషాలు వేసేసుకున్నాం. ఇదిగోండి ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసేసుకుందాం. మనం ఉడకపెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వేసేసుకుందాం. ఈ కడిగేటప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం నిమ్మకాయ కడుక్కుంటే అండి స్మెల్ ఉండదు. అలా కడుక్కోవాలి. ఒకసారి ఇలా కట్టేస్తాం. మళ్ళీ 1 నిమిషం కొంచెం ఇలాగా మగ్గనిద్దామండి. ఇవ్వండి ఇలా వేగినాయి. ఇలా 2 నిమిషాలు వేగాక ఇందులో పసుపు వేసుకున్నాను.
అలాగే చారు చేసేసుకుందాం. అలాగే కారం వేసేసుకుందాం. ఇందులో కొంచెం మసాలా ఇప్పుడు వేసుకుందామండి, కొంచెం తర్వాత వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుని మళ్ళీ ఇలా కట్ చేసుకుందాం. మళ్ళీ ఒక నిమిషం ఇలా పక్కడేద్దామండి. కొంచెం వేగినాయండి ఇవి. ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత పనసగింజలు వేసేసుకుందాం. ఇవి కూడా వేసి ఇలా వేపించుకుందాం. ఇంకా చూడండి ఇలా వేగిపోయినాయి. అంటే కొంచెం వాటర్ పోసుకుందాం అందులో. ఇలా కొంచెం ఒక మళ్ళీ పోసుకుంటే కొన్ని పోసుకుందామండి వాటర్. కొంచెం మసాలా తీసుకున్నాం కదండి, లాస్ట్లో ఇది కూడా వేసేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం నీళ్ళు కలిపి పోసేసుకుందాం. అలాగే సరిపోతుంది. ఒక్క 10 నిమిషాలు ఇలా ఉడకనిచ్చుకోండి. చూద్దామండి ఎలా ఉడికిందో. ఉడికిపోయింది కూర. ఇప్పుడు కొంచెం ఇలా గ్రేవీ ఉండేలాగే తీసుకోండి, మనకు అన్నంలో కలుపుకుంటానికి బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పైన కొంచెం కొత్తిమీర ఇలా చల్లేసుకుందాం. ఇదిగోండి పనసగింజల పచ్చిరొయ్యల కూర. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా కామెంట్లో చెప్పండి.